ప్రవీణ్ త్రాగుబోతూ ఇది అని చెప్పేసి మార్ఫింగ్ చేస్తున్నారు. అక్కడ రెండు ఫుటేజ్లు చూపిస్తున్నారు. అవన్నీ కూడా చాలా చాలా క్రియేటివ్గా మనకు కనిపిస్తుంది. ఆయన ఫోన్ పే చేశాడు ఆ వైన్ షాప్ దగ్గర. ఆ బ్యాంక్ అకౌంట్ చెక్ చేయమని చెప్పండి పోలీసు వాళ్ళని చెక్ చేయమని చెప్పండి. అవేమీ లేవు. లేకపోతే ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు, వామ్ చేసుకున్నాడంట, కూర్చున్నాడు, హెల్మెట్ తీసుకొని రకరకాలైన మార్ఫింగ్స్. ఇది ఎంతో పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ భారతదేశంలో పాస్టర్లు అనేది దేశద్రోహులుగా చిత్రీకరించడానికి, పాస్టర్లందరూ త్రాగుబోతులుగా, పాస్టర్లందరూ కూడా డ్రగ్గిస్టులుగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన మీద సానుభూతి చూపించకుండా ఎవరైనా భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే సానుభూతి చూపిస్తారు. అది ఎలాంటి వ్యక్తి అయినా సరే సానుభూతి చూపిస్తారు. సానుభూతి చూపించకపోగా తన భార్య పిల్లల్ని రోజు చంపేస్తున్నారండి. ఈ టీవీ ఛానల్స్ విషయంలో చెప్తున్నాను. ఆనాటి కాలంలో మరి టీవీ ఛానల్స్ విషయం అగైనెస్ట్గా మాట్లాడుతున్నారు. ఈరోజు సమాజానికి ఒక భయంకరమైన హాని చేసేదేమో తెలుసా? డ్రగ్ కంటే లేకపోతే వైన్ కంటే ప్రమాదకరమైంది టీవీ ఛానల్స్, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్. ఈ యూట్యూబ్ ఛానల్స్ మీరు డబ్బు కోసం చేస్తున్నారు కాబట్టి మీరు 4 రోజులు సొమ్ము లేకపోతే కూడు తింటాకి మీరు చేసే కకృతి ఒక డాగ్స్ లాగా మీరు ప్రవర్తిస్తున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆర్టీవీ వారు ఒక మనస్సాక్షితో ఆలోచించండి. పోలీస్ యంత్రాంగం ఇచ్చిన సీసీ ఫుటేజ్లు మీరు రిలీజ్ చేయాలి తప్ప బిగ్ టీవీ వాళ్ళకి చెప్తున్నాను, మీరు కేసులు ఎదుర్కొంటా కూడా రెడీగా ఉన్నారు. ఎందుకో తెలుసా? మీకు వైరల్ అవ్వాలి, మీ ఛానల్ అందరూ సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి, వ్యూవర్స్ పెరిగిపోవాలి, మా డైనమిక్ ఛానల్ అని చెప్పుకోవాలని చెప్పేసి చేస్తున్నారు. ఈరోజు మార్ఫింగ్స్ విషయాలు చెప్తున్నాను. మరో మణిపూర్ లాగా రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రం తగలేయడానికి ప్రవీణ్ పగడాల గారి డెడ్ బాడీయే కావాలయ్యా మీకు? ప్రవీణ్ పగడాల డెడ్ బాడీ మీకు కావాలా? మరలా చెప్తున్నాను, ఒక పాస్టర్గా నేనుండి ఒకప్పుడు చెప్పాను క్రిమినల్ సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులు మేమని. మా బంధువులందరూ కూడా క్రిమినల్ సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులు మా బంధువులందరూ. మా గురించి మీకు తెలియదు, కానీ మంచి వాళ్ళగా సాధులుగా ఆయన ప్రసంగాల వల్ల మేము మారాం కాబట్టి మీ ఆక్రందన ఆవేశంతో మాట్లాడుతున్నాం, ఆలోచనతో మాట్లాడుతున్నాం. దయచేసి ప్రవీణ్ పగడాల గారి గురించి ఏ టీవీ ఛానల్స్ కూడా పోలీస్ ఫుటేజ్ పోస్ట్ మార్టంలో లేకుండా మీరు ఎలా చెప్పగలుగుతారండి? పోస్ట్ మార్టంలో అసలు ఇప్పుడు వరకు ఆయన తాగి ఉన్నాడనేసి చెప్పలేదే. గవర్నమెంట్స్ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా త్వరగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన తాగాడా లేదని మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే కనుక ఇలాంటి కోహనా మేధావులు టీవీ ఛానల్స్ వాళ్ళు వారి వైరల్ కోసం ఎంతోమంది ఉన్మాదులు కూడా రెచ్చిపోతున్నారు. నేషనల్ మీడియా దిగితే కనుక మన రాష్ట్రానికి, మన పరిస్థితికి బుద్ధి రాని పరిస్థితులు వస్తున్నాయి. నేషనల్ మీడియాకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. మన దేశం అంతా చూస్తుంది, ఇతర దేశాలు చూస్తున్నారు, అరబ్ దేశాలు చూస్తున్నాయి. ఈ మొన్న మయన్మార్లో ఎంతోమంది చచ్చిపోయారు, 150 మంది చచ్చిపోయారు. దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకోలేము. లేదా పక్కనున్న వేరే దేశాల్లో భూకంపం వచ్చి 1000 మంది చచ్చిపోయారు. దాని గురించి ఆ విధంగా మాట్లాడుకోలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? ఈ ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తిని ఉగ్రవాదిగాను, దేశద్రోహిగాను చిత్రీకరిస్తున్న ఉన్మాదులకు చెప్తున్నాను, మీకు ఇది న్యాయం కాదు. దయచేసి యేసు ప్రభువు వారు సిలువ ప్రేమను ప్రకటించిన ఆ దైవ సేవకుల గురించి కుట్రలు చేయొద్దని మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బైకు మధ్యలో ఎక్కడో కోదాడలో ఆగాడని చెప్పేసి ఆ బ్రాందీ షాప్ దగ్గర రిపోర్ట్లు తీసుకోమని చెప్పండి. ఆ బ్రాందీ షాప్ దగ్గర క్లారిటీ తీసుకోమని చెప్పండి. ఎందుకురా మీకు మీ జీవితాలు, ఎందుకురా మీ పరిస్థితులు, మీ జీవితాల్లో ఎందుకు ఇంత మోసాలు చేస్తా బతుకుతున్నారు? మోసం చేసి ఒక శవం మీద డబ్బులు ఏరుకోవటం. మరలా మన సేవకుల్లో కొంతమంది కూడా రాష్ట్రంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలా కాదు, ఖచ్చితంగా న్యాయబద్ధంగా మనం మాట్లాడాలి. న్యాయబద్ధంగా మనం మాట్లాడి మనము చేయాలి. ఇప్పుడు ఇలా ఈ వాయిస్ వినిపించడం వలన మనకు వచ్చేది ఏంటనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఈ క్రిస్టియానిటీ అనేది పాశ్చాత్య దేశం, ఎడారుల మతం అని అనేక మంది చిత్రీకరించి ఎడారి మతమే, కానీ ఎడారిలో నీళ్ళులాగా పనిచేస్తున్నామయ్యా మేము. ఎడారిలో ఒక ఆహారంలాగా మేము పనిచేస్తున్నాం. అలాగే అరబ్ దేశాల మతాలని చెప్పేసి వక్రీకరించి చేస్తున్నారు. భారతదేశానికి ఈ సనాతన ధర్మం గొప్పది అని చెప్పుకుంటున్నారు కదా. ఈ గొప్పది అని చెప్పుకుంటాం మంచిదే, కానీ ఊరు పక్కన ఉన్న ఊరి చివర ఉన్న దళితులను వెళ్ళి మీరు హత్తుకోండి, మేము మంచిదని ఒప్పుకుంటాం. లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళి భోజనం చేయండి, మేము మంచిదని ఒప్పుకుంటాం. వారిని హత్తుకోండి, వారికి సేవలు చేయండి, మంచిదని ఒప్పుకుంటాం. కానీ ఇవేమి చేయకుండా ఒక శవరాజకీయాలు చేయటం అంటే మీ తర్వాతనే నాకు అర్థమవుతుంది. దయచేసి మత ఘర్షణలు తీసుకురావద్దని నేను మిమ్మల్ని తెలియజేస్తున్నాను. కొంతమందిని గట్టిగా మాట్లాడుతున్నాను. మత ఘర్షణలు వస్తే మరో మణిపూర్లో మారిపోతే ఆంధ్ర, తెలంగాణ చాలా ఘోరంగా రాయలసీమ వెళ్ళిపోద్దని మీకు తెలియజేస్తూ, ఆ విజయవాడ నుంచి ఉన్న ఫుటేజ్ మాత్రం అక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వరకే కొన్ని ఫుటేజ్లు అసలు ఇప్పటివరకు బయట పెట్టలే పోలీసు వాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన విజయవాడ నుంచి మరి ఈయన ఇక్కడికి వచ్చిన కొవ్వూరు వరకు వచ్చిన కంప్లీట్ ఫుటేజ్లు ఎక్కడ ఆగినట్టుగా బయట పెట్టలేదే.
మరి ఆర్టీఓ వాళ్ళకి ఎలా తీసుకొచ్చారు? ఎందుకు మార్ఫింగ్ చేయాలనుకుంటున్నారు? లేకపోతే మార్ఫింగ్ చేసేవాళ్ళు మీకు ఎంత డబ్బులు ఇస్తున్నారు? ఇదంతా చాలా తప్పు. యూట్యూబ్లో డబ్బులు వస్తాయని ఒక కకృతితో మీరు చాలా చాలా వాంతు మీరు తినద్దని మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, నీతిమంతుల జోలికి మీరు వస్తున్నారు. టీవీ ఛానల్స్ హెచ్చరిస్తున్నాను, నీతిమంతుల జోలికి మీరు వస్తున్నారు. ఆ నీతిమంతుల జోలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఛానల్స్ భవిష్యత్తులో క్లోజ్ చేయబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారి శక్తి మీకు తెలియదు, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ మీకు తెలియదు. ఆ ప్రేమ ప్రపంచాలు పాకిందని ఒక్కసారి చరిత్ర తెలుసుకుంటే ఆయన జోలికి, ఆయన బిడ్డల జోలికి ఎవరు వెళ్ళరు. ది గ్రేట్ జవహర్లాల్ నెహ్రూ గారు తన స్టేట్మెంట్ ఇచ్చాడు, నిద్రపోతున్న సింహాలు క్రైస్తవులు అని. ఆ స్టేట్మెంట్ చదవండి. కాబట్టి క్రైస్తవులు శాంతి కాముకులు. ఇప్పటికీ మేము శాంతిగానే ఉంటాం, కానీ స్టెఫెన్ లాగా అరుస్తున్నాం, కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ లాగా పెద్ద శబ్దం చేస్తున్నాం. ఎందుకంటే పాపాన్ని గద్దించడానికి బిగ్గరగా అరవడం తప్ప ఏమీ లేకపోయింది మా జీవితాల్లో. పాపాత్మలుగా ఉన్న మమ్మల్ని పుణ్యాత్మలుగా మార్చిన ప్రవీణ్ పగడాల, యేసుప్రభు వారి ప్రసంగాలు మా జీవితాలు మార్చినాయని తెలియజేస్తే, క్రైస్తవులారా మీరందరూ కూడా ఏది పడితే అది నమ్మొద్దు. పోలీస్ ఫుటేజ్ ఇవ్వాలి, పోలీస్ ఫుటేజ్ ఇస్తేనే దాని గురించి ఆలోచిద్దాం. తర్వాత డెడ్ బాడీ విషయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన మందు తాగినట్లుగా తేలాలి, ఆ సర్టిఫికేట్ గురించి మనం ఆలోచిద్దాం. అవి ఇప్పటికి జరగవు, ఎందుకంటే ఆయన తాగలేదు కాబట్టి. ఇప్పటివరకు మనకు డాక్టర్స్ ఇవ్వలేదు ఆ సర్టిఫికేట్స్, లేకపోతే పోలీస్ యంత్రాంగం బయట పెట్టలేదు. ఎస్పీ గారి గౌరవించి చెప్తున్నాను, మత ఘర్షణలకు పోలీస్ యంత్రాంగం కారణం కాకూడదని తెలియజేస్తూ, ప్రవీణ్ పగడాల నీతిమంతుడు, ఆయన డ్రగ్గిస్ట్ కాదు, ఆయన త్రాగుబోతు కాదు, ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త.